ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఎంతవరకు చేరిందంటే, ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో నిన్ను కూడా అదే ఎత్తులోనికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నువ్వు నేనెవరు? పాపి, పాపి, పాపి. కానీ అలాంటి దేవుడు నిన్ను ప్రేమించి నిన్నేం చేశాడు? ఆయనకు సమానమైన స్థానంలో నిన్ను కూడా కూర్చుండబెట్టాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. పాపముల చేతను అతిక్రముల చేతను చచ్చిన వారమే ఉండిన మనల్ని యేసు క్రీస్తునందు లేపి ఏం చేశాడట? ఆయనతో కూడా సమానంగా కూర్చుండబెట్టాను. ఇప్పుడు నువ్వు నేను ఎక్కడున్నాము తెలుసా? ఎక్కడున్నాము? పరలోకంలో యేసయ్యతో కూడా కూర్చొని ఉన్నాం. మన పొజిషన్ ఇప్పుడు ఎక్కడుందంటే యేసయ్యకు సమానమైన పొజిషన్. ఇవన్నీ మామూలు భాగ్యం కాదండి, ఇది మహా ఉన్నతమైన సత్యం, ఇది ఉన్నతమైన భాగ్యం. బ్రదర్ బ్రదర్, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు పాపిన నిన్ను రక్షించి నిన్ను తీసుకుని వెళ్ళి తనతో సమానంగా కూర్చుండబెట్టాను. నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? పాతాళంలో ఉన్న నిన్ను తీసుకుని వెళ్ళి రక్షించి తనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నత స్థాయికి నిన్ను హెచ్చించాడు. నీవు నేను ఉన్న స్థానము ఈ లోకంలో ప్రైమ్ మినిస్టర్ కూడా లేదండి, ప్రధానమంత్రి కూడా లేదండి. అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఇప్పుడు కూర్చుండబెట్టి ఉన్నాడు. యేసయ్యకు సమానంగా, యేసయ్యకు సమానంగా మనల్ని ఆయన కూర్చుండబెట్టి ఉన్నాడు. ఏం భాగ్యం ఇది, ఏ హైట్ ఇది, ఏం పొజిషన్ ఇది! ఈ లోకంలోనే అత్యున్నతమైన పొజిషన్ అదే. అంత ఉన్నతమైన స్థాయికి నేను హెచ్చించింది దేవుని ప్రేమ.